బీపీ తగ్గడానికి 5 రకాల పండ్లను చెప్పిన. ఆ పండ్లల్లో మీకు ఏ పళ్ళు అవైలబుల్‌లో ఉన్నా మీరు తప్పకుండా తీసుకోండి. మామూలుగా ఏం చెప్పినా అవకాడో, జామకాయ, బనానా, కివి అండ్ ఆప్రికాట్. మీకు ఏది వీలైతే అది తీసుకోండి. మరి మామూలుగా బీపీ ఎక్కువయ్యేది దేనివల్ల? సోడియం, ఉప్పు వల్ల. మరి మనం తీసుకునే ఫుడ్ ఏంటిది? పొటాషియం. మరి పొటాషియం ఎందుకు తీసుకుంటున్నాం? అసలు సోడియం గదా మనకి తగ్గాల్సింది అంటే, దానికి దీనికి లింక్ ఉంది. ఆ లింక్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. షార్ట్ వీడియోలో చెప్పిన గదా! ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలో క్లియర్‌గా ఉంటది. తప్పకుండా స్కిప్ చేయకండి. ఎందుకు అనంటే, మామూలుగా సోడియం ఎక్కువైనప్పుడు బీపీ పెరుగుతది గదా! ఆ సోడియం ఎక్కువైనప్పుడు ఏమైతదంటే, మన బాడీలో నీటి నిల్వ అనేది ఎక్కువగా ఉంటది. ఆ నీటి నిల్వ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా బీపీ పెరుగుతది. అలా బీపీ పెరిగినప్పుడు ఏం చేయాలి మరి? పొటాషియంని ఎక్కువ పంపియాలి కాబట్టి ఆ 5 ఫ్రూట్లు తినమని చెప్పిన. పొటాషియం ఎక్కువ పంపించడం వల్ల అది ఎక్కువున్న సోడియంని యూరిన్ రూపంలో మనం యూరిన్ ఎళ్ళినప్పుడు ఆ సోడియం అనేది బయటికెళ్ళిపోతది. అలా బయటికెళ్ళినప్పుడు ఏమైతది? రక్తనాళాలు అనేటివి రిలాక్స్ అయిపోయి బీపీ తగ్గిపోతది. అలా బీపీ తగ్గిపోయినప్పుడు ఏమవుతది? మనం ఆటోమేటిక్‌గా మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీలో పర్ఫెక్ట్‌గా ఉంటది. హార్ట్ బీట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. అదే బీపీ ఎక్కువైతే హార్ట్ రేట్ ఎక్కువుండొచ్చు, తక్కువుండొచ్చు. హార్ట్ రేట్‌లో తేడాలనేటివి వస్తాయి. హార్ట్ రేట్‌లో తేడాలొచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆగమాగం అయితా ఉంటది. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఆటోమేటిక్‌గా స్ట్రెస్‌కి గురైతాం. యాంగ్జైటీ డిజార్డర్ వస్తది. మనం స్పృహ తప్పి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నొప్పేం రాదు. బట్ స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఏంటి? హార్ట్ రేట్ అనేది అటు ఇటు ఉన్నప్పుడు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గదా! అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనంటే, వాళ్ళు ఎప్పుడైతే స్పృహ కోల్పోతారో వెంటనే ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని గట్టిగా కొట్టండి. ఇలా కొట్టినప్పుడు ఇదంతా కదులుతది. కదలగానే ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా సర్క్యులేషన్ అనేది కొంచెం డిస్టర్బ్ లేకుండా కొంచెం కొంచెంగా అది కరెక్ట్ అవుతా ఉంటది. ఈలోపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అలా చేస్తే మనం ప్రాణాలు కాపాడిన వాళ్ళమైతాం. ఈ వీడియో దాదాపు మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాదు ఇక్కడ నొప్పొచ్చిందనుకోండి, ఇప్పుడేమో జస్ట్ ఆగమాగమై అలా అయిపోతుంది అని చెప్పిన. బట్ ఇక్కడ పెయిన్ వచ్చిందనుకోండి, పెయిన్ వచ్చినప్పుడు ఇది గ్యాస్ పెయినా, హార్ట్ పెయినా తెలవాలంటే మీరు తప్పకుండా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఉట్టిగా మామూలు హాస్పిటల్స్‌కి వెళ్ళి ఈసీజీ తీసుకొని మీరు ఒక రిలాక్సేషన్‌కు రావద్దు. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఈసీజీ తీస్తారు, ఏం లేదు కదా అనుకుంటారు. మళ్ళీ తర్వాత 2D ఈకో తీస్తారు, ఏం రాదు. అరే రెండిట్లో ఏం లేదు, నొప్పి ఉన్నదంటానవని అని చెప్పేసి మరి ఇంకొక టెస్ట్ ఉంటది, ట్రోపోనిన్ చేసుకుంటావా అంటే చేసుకుంటా అని చెప్పండి. ఈసీజీ, 2D ఈకో, ట్రోపోనిన్ ఈ 3 టెస్టులు చేసుకుంటే నార్మల్ ఉంటే గనక మీకు 95% హార్ట్ ప్రాబ్లం కాదు. అది కేవలం మీకు గ్యాస్ ప్రాబ్లం అని మీకు అర్థమైతది. సో తప్పకుండా ఇలాంటి టెస్టులు చేసుకోండి. జాగ్రత్తలు పాటించండి. మీరు మిగతా వాళ్ళని సేవ్ చేయడానికి ఈ వీడియోని సేవ్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి మంచి హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు నొప్పి ఉన్నప్పుడే అలాంటి టెస్టులు చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది తెలుస్తది. నొప్పి లేనప్పుడు చేసుకుంటే నార్మలే వస్తది. నొప్పి ఉన్నప్పుడే తప్పకుండా చేయించుకోండి. ఒక్కొక్కసారి మనం పగలు పని చేసినప్పుడు నొప్పొస్తది. నైట్ వచ్చి రిలాక్స్ కాగానే మనకి నొప్పి అనేది ఉండదు. అప్పుడు ఎలాంటి రిజల్ట్ రాదు. ఎప్పుడు పెయిన్ ఉంటే అప్పుడెళ్లి టెస్టులు చేసుకొని మీ ప్రాణాన్ని కాపాడుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి. మరి ఓకేనా?